పైసలు కావాలి, పైసలు పైసలు ఎందుకు ఏం పని చేస్తావు? అట్లనే హాయ్ హలో నమస్తే అందరికి. అందరు ఎట్లున్నా అందరు మంచుకున్నారా? నేను మీ ప్రవీణ్ నాయక్. హాస్టల్లో పిల్లాడు వేసినట్టు ఏడుస్తున్నట్టు మా తాత మా అమ్మని చూడక చాలా లేదని. సో మా అమ్మని తీసుకొని మా తాత దగ్గర పోతున్నా. వాడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. Wait a minute, get it how you live it. 10 toes in when we standing on business. I'm a मस्त शेड्स ఉన్నాయరా నీలా. ఇప్పుడే కార్కి మందు తాగిపించిన, ఎందుకంటే మనం తాగి ఎట్లా ఊగుతాం అది కూడా తాగితేనే కదా ఊగేది రోడ్డు మీద పోయి. సో ఇప్పుడు ఏంటంటే మనం కరీంనగర్ హైవే నుంచి వెళ్ళిపోతాము. మెడిసిన్ నుంచి కూడా పోవచ్చు, కానీ ఏంటంటే ఈ అమ్మ ఈ మధ్య బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఫ్లేవర్ పడడం వల్ల. సో ఆ దుమ్ములో పోయి సాగుడు కన్నా ఇంట్లో వాళ్ళు నయ్యంరా నాయన అని చెప్పి ఇట్లా అవుటర్ ఎక్కి ఇట్లా వెళ్ళిపోతాము. ఇక ఉప్పల్ మీకులు కూడా ఉప్పల్లో అయితే దేల్స్గా ఎంత దరిద్రంగా ఉంటుందో అసలు ట్రాఫిక్. సో అట్లా షామీర్పేట మీదకి నుంచి ఇట్లా నిజం మన కరీంనగర్ హైవే నుంచి వెళ్ళిపోతాము. జస్ట్ ఒక గంటలో వెళ్ళిపోతాం ఊరికి. ఈ అమ్మ ఆ సిటీలోకి వెళ్ళిపోతే 2-3 గంటలు పడతాయి. ఓడిపోతాడో తమాక్కరం అని చెప్పి ఇప్పుడే అవుటర్ దిగినాం. ఇక దిగగానే ఈ అమ్మ పక్కన ఫ్రూట్స్ కనిపించినాయి. మా అమ్మ ఇక వాళ్ళ అయ్య కోసం ఏదో ఒకటి తీసుకోపోవాలి, లేకపోతే ఆమెకి ఆ పానము ఊకోదు అట్లా అని చెప్పి ఇక ఫ్రూట్స్ దగ్గర ఆపినా. ఇక ఇప్పుడు ఈ అమ్మ ఈడొకడు పానకంలో పుడకలేక కార్ ఆపితే చాలా డోర్ తీసుకొని ఉరుకుతూనే ఉంటాడు. దానికి ఏం పని చూడండి బుడ్డోనికి అసలు. బేకరీ కనిపించింది అని చెప్పి మనం తీసుకొద్దాం మా తాత గురించి. వీడిని నా దగ్గర పెట్టిపోయి మనం చూసుకోరా బాయ్ అని చెప్పి వీడియో నాకు దమ్ దమ్ చేస్తుంది. కోతి తిన్నావా? తిన్నావు కదా, చెప్పు ఏం తింటావా? ఏం తింటావురా? ఇంత తింటావు బ్రెడ్? నన్ను కొడతావా? ఎందుకురా? నేనేం చేసిన? నిన్ను రానదా నుంచి చూస్తున్నాను. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. ఏమనాలి? బేటా కాదు నువ్వు, నువ్వు టీటా. నువ్వు లేవు లేవు బాబు లేవు. సో ఫైనల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. చూసాది దిగగానే మా బుడ్డోడు ఇంకా మా కాల్చేలు కూడా కడుక్కోకుండా వెళ్ళిపోయాడు డైరెక్ట్ మా అమ్మమ్మ కాడికి. వచ్చి రాగానే మాట్లాడకుండా డైరెక్ట్ వీడియో తీస్తున్నా వీడియో తీస్తున్నా అని చెప్పుకుంటే సార్ మంచిగా రెడీ అవుతుండే కదా అని చెప్పి మా అమ్మమ్మ మొత్తం చదువుకుంటుంది, తింటుంది నన్ను. అమ్మ ఏం రెడీ అవ్వాలి, ఎందుకు రా వీడియో తీస్తున్నావు అని చెప్పి ముందే చెప్పేది. కానీ ఏమైనా సినిమానా లేకపోతే సీరియల్ ఇది వ్లాగ్ చెప్పకుండా తీస్తేనే మజా ఉంటుంది. ఈ అమ్మ నడిమిట్లో మా అమ్మ ఒకది మా అయ్యని మా అమ్మని దిగిరా బాబు జర మంచిది అని చెప్పి దమ్ దమ్ చేస్తుంది. మా తాత దగ్గర పైసలు అడుగుతుంది మా అమ్మమ్మ, ఏమన్నా నాన్ వెజ్ తీసుకొస్తా అంట మా గురించి మేము వచ్చినామని. పైసలు కావాలి, పైసలు లేవు కదా. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు పెట్టింది చాలక మళ్ళీ ఇప్పుడు పెడతారంట. ఆయన వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటాయి చెప్పండి ఈ ఏజ్లో పైసలు? మా తాత దగ్గర నన్ను కదా ఎవరి దగ్గర ఉండవు. ఈ టైంలో మనం వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు మనం చూసేది కాదు కదా. పైసలు ఇవన్నీ తీసుకుంటా, అవన్నీ ఏం పని చేస్తలేదు కదా, వచ్చినప్పుడు ఇస్తున్నావు కదా, ఇప్పుడు లేదు కదా. మా అమ్మని వాళ్ళ అమ్మ దగ్గర విడిచిపెట్టిన ఇక పని అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే బొమ్మడితో తిరగాలి. ఇక ఊరికి వచ్చినప్పుడు ఇక బొమ్మడితో తిరగకపోతే ఆ మజానే ఇక మొత్తం ఎట్లనో గలీజ్ అనిపిస్తుంది. ఈ అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటేనే బొమ్మడుదులు ఉంటారు. ఇక మనసు చూస్తే మైదానౌరా ముసుగున్నా నెత్తి మీద దాసుకొని మంచితనంరా మట్టి తల్లికి మెంతొలి సూరు బిడ్డ మహారాజుల మేరా బతికి సెడ్డ. మొన్న రీసెంట్గా ఒక కోళ్ళ ఫారం కూడా స్టార్ట్ చేసిన బాగా అని చెప్పి చూపిస్తుండే. ఆడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ కాక ముందుకే మా అమ్మ చెప్పింది, ఆడికి పోయినాక తాగుడు ప్రోగ్రామ్ పెడితే మాత్రం మంచిగా ఉండదు రా బాయ్, జస్ట్ అమ్మమ్మ వాళ్ళని చూడడానికి పోతున్నాం చూసి రావాలని చెప్పి చెప్పింది.
కానీ బొమ్మర్దులు ఇడిచిపెడతారా, మనం బొమ్మర్దులు ఇడిచిపెడతామా? ఇక మా చిన్న బొమ్మడి గారు బండి తీసిండు, రాబా ఊర్లోకి పోయి చికెన్ గిట్లా పట్టుకొద్దాము, మందు గిట్లా అన్నీ ఒకటేసారి అని చెప్పి తీసుకోబోతుండు. సీదా షాప్ కాడికి తీసుకుపోయి ఎన్ని బీర్లు తీసుకోవాలి బా అని చెప్పి అడుగుతున్నాడు. అది నేను ఒక్కనే తాగుతున్నట్టు. సరేరా భయ్ అని చెప్పి ఒక 6 తీసుకో అని చెప్పిన. ఏంటి మనకి స్టఫ్ గుర్తొస్తుంది. సో చికెన్ షాప్ పోయినాం చికెన్ తీసుకోనికి. మస్తాన్ బాయ్ చికెన్ని పట్టుకొని ముక్కలు కోసి కవర్లు వేసి ప్యాక్ చేసి ఇచ్చేసిండు. ఇప్పుడే తెచ్చిన చికెన్ కాసేపట్లో కర్రీగా మారిపోయింది చూడండి. This is Mahesh Babu from Rayanchal Kanda. This is Naresh, Allar Naresh. రాట్లేదా ముందు పరిపోయిందిగా. ఊరికొచ్చినప్పుడన్నా ప్రశాంతత తాగదాం అంటే మా అన్నయ్య శరీరం పట్టుకొని గుద్దల్దాం చేస్తున్నప్పుడు నుంచి చూడు సిరి కాల్టూ రవి బొమ్మడిది. అదేమో మా అన్న మాట వింటలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఊర్లో ఉన్నంత ప్రశాంతత ఏట దొరకదు. బిజియెస్ట్ సిటీ లైఫ్లో మనం అసలు బయట కూర్చోవాలంటే కూడా ఎవడెవడో చూస్తూ ఉంటాడు. కానీ వాడు ఎందుకు కూర్చొని ఏంద్ర నాయన అని చెప్పి వాడు పెద్ద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. ఆయన బిడ్డ కోసం కూర్చున్నట్టు. కానీ మన ఊర్లో మాత్రం మనం అట్లా ఎంతసేపు కూర్చొని ఎవడేం చేయలేడు. ఎందుకంటే మన ఊరు కాబట్టి. ప్రతి ఒక్కరికి ఒకే ఒక లైఫ్ ఉంటుంది, తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందంటే నేను నమ్మను. ఉన్న ఒక దాంట్లో కూడా హ్యాపీగా లేకపోతే కరెక్ట్ కాదు. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది? అరే మావా ఎక్ పెగలా చగాన్ వారా సంకినాయాల డీజే కొట్టు డీజే. అందరూ బాగున్నారా అండి? A few hours later. పొద్దుగా లేవగానే సీదా పొలం సైడ్ పోయినా దొడ్డికి. ఎందుకంటే ఊరికి పోయినప్పుడు కూడా బాత్రూంలో కూసపోద్ది కాదు కదా ఎవరికైనా. కానీ ఆ గ్రీనరీ కూడా హైట్లో అనిపిస్తుంది. చూస్తుంటే మొత్తం మైండ్ అంతా మస్తు పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎంతైనా విలేజే ఉంటుంది. ఈ ఏజ్లో కూడా మా అమ్మమ్మ మా తాత ఎంత ప్రేమ చూసుకుంటుంది చూసిర్రా. కానీ ఈ జనరేషన్లో లవ్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెక్స్ అయిపోయింది. మన చివరి శ్వాస వరకు ఉండే బాండింగే కదా లవ్ అంటే. వీళ్ళిద్దరిని ఇట్లా చూడగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పుడు అమ్మమ్మ తాత నుంచి పెట్టుకోవాలంటే నేను ఏడుస్తుండే, కానీ ఇవాళ మేము పోతుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంతసేపు ఇల్లంతా సందడిగా ఉండే మాతోని. ఇప్పుడు మేమందరం వెళ్ళిపోతుండే, వాళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో. ఇంటికి పోయే సమయం ఆసన్నమే. సో ఇంకా రిటర్న్ టు హైదరాబాద్. Thank you so much for watching this video and take care. Bye bye. We'll meet in another vlog.